హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సద్గురులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము భగవద్గీత నిన్నటి వరకు 7వ అధ్యాయము విజ్ఞాన యోగములో 8వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. నేడు 9వ శ్లోకం నుండి చెప్పుకుందాము. 9వ శ్లోకం ఏమిటంటే, పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, అనంతతత్వం అంటే పరమాత్ముడు భూమిలోని వాసన, అగ్నిలోని ఉష్ణ వెలుగులు, జీవులలోని జ్ఞాన చైతన్యం, ఆత్మానుభూతికై తపన పడే వారి యొక్క తపస్సై ఉన్నది అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏంటంటే, గంధవతి పృథివీ అంటే భూమి యొక్క ముఖ్య గుణం వాసన. భూమి అందలి ప్రత్యేకమైన వాసన అనంతుని శక్తి. కావున పృథివీ యందు వాసనా రూపంగా భూమి ఆకర్షణ శక్తిగా మమేకమై ఉన్నాడు భగవంతుడు పరమాత్ముడు. అందుచేతనే వేడి లేని అగ్ని, ప్రాణం, జ్ఞాన చైతన్యము లేని జీవి, వేడి లేని అగ్ని, ప్రాణం, జ్ఞాన చైతన్యము లేని జీవి, తపన లేని తపస్వి ఉండరు. ఇలా ముఖ్య ధర్మాల రూపంలో స్థూలమైన వాటిలో సూక్ష్మంగా ఉండి మనకు కనపడేటట్లు చేసి అనుభూతి కలిగించేది అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడే. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడే, శ్రీ మహావిష్ణువే. ఆ పరమాత్మతత్వమే ఆయా పదార్థాలలో గల ముఖ్య లక్షణాలుగా ఆ వస్తువులకు ప్రత్యేకత, గుర్తింపునిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉన్నది. తరువాత 10వ శ్లోకము, బీజం మా సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. దీనికి తాత్పర్యం ఏమిటంటే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారితో చెప్తున్నారు. ఏమని? ఓ అర్జున, సర్వజీవుల యొక్క సనాతనమైన జ్ఞాన చైతన్య బీజం అంటే భవబంధ సహిత జీవ చైతన్యం ఆ అనంతతత్వమే అని చెప్తున్నారు. బుద్ధిమంతుల యొక్క తెలివి, ప్రతిభావంతులలోని ప్రతిభ ఆ అనంతతత్వమే అయి ఉన్నది అని తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే ప్రతి జీవి పుట్టుకకు వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి జీవి పుట్టుకకు వెనుక ఒక కారణం అనేది ఉంటుంది. ఒక పక్షి పుట్టుకకు గ్రుడ్లు కారణమైనట్లు, చెట్టు మొలకెత్తుటకు విత్తనం కారణమైనట్లు, మానవుడి పుట్టుకకు తల్లి తండ్రి కారణం. ఇలా కారణాన్ని వెతుక్కుంటూ తర్కించుకుంటూ పోతే వీటన్నిటికీ మొట్టమొదటి అనాది కారణమేమిటో అంతు చిక్కదు. అనంతమైన కాలంలో ఆ మూల కారణం లీనమైపోయింది. దీనినే అనవస్థ దోషమంటారు. ఎక్కడో ఒక చోట ఆగిపోయిన కారణం లేని కారణమే అన్నిటికీ ప్రారంభం. ఆ అనంత తత్వమే ఆ కారణమని ఒప్పుకోక తప్పదు అనేది మనం తెలుసుకోవలసి ఉన్నది. కనుక అన్ని ప్రాణులలో జీవరూపంగా ఉన్నది ఆ జ్ఞాన చైతన్య స్వరూపుడే. ఎవరు? పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ మహావిష్ణువు. ఏ ప్రాణికైనా తల్లి తండ్రి ఇవ్వగలిగేది భౌతిక శరీరం మాత్రమే. ఏ ప్రాణికైనా కూడా తల్లి తండ్రి ఇవ్వగలిగేది ఏమిటి? భౌతిక శరీరం మాత్రమే ఇవ్వగలుగుతారు. ఈ శరీరం పొందడానికి అవసరమైన జీవభావాన్ని అంటే నేను నాదనే వాసనామయ జీవభావాన్ని మానవుడే ఆ జ్ఞాన చైతన్యాంశి అయిన ఆత్మ సమక్షములో సంపాదించుకుంటున్నాడు.
ఈ రహస్యమే సంసారం. ఇలా పుట్టుకకు కారణమైన వాసనలు సనాతనమైనవి, శాశ్వతమైనవి. అంటే చాలా పూర్వం నుండి వస్తున్న సదా నూతనం కూడాను. అంటే వాసనలు గల బద్ధజీవుడు పోతే అయిన ప్రతి జన్మలోనూ నూతన ఉపాధితో పుడుతూ ఉంటాడు. బద్ధజీవుడు పోతే అంటే చనిపోయినా మరణించినా కూడా మళ్ళీ నూతన ఉపాధితో అంటే నూతన శరీరంతో పుడుతూ ఉంటాడు. కనుక ఈ ఆత్మ యొక్క జ్ఞాన చైతన్యాంశ సనాతనము, నూతనము కూడాను. బుద్ధిమంతులలోని బుద్ధి విశేషం, ప్రతిభావంతులలోని ప్రతిభ ఆ జ్ఞాన చైతన్య అంశయే. వారిలో ఆ లక్షణాలు గొప్పగా వ్యక్తమగుట వలననే మిగిలిన వారి నుండి వీరు ప్రత్యేకంగా కనబడతారు. ఇవి ఏవైనా కూడా ఆ జ్ఞాన చైతన్య స్వరూపుడు జీవ చైతన్యంగా ప్రాణంగా వారిలో ఉన్నంత వరకే జీవ లక్షణాలు వ్యక్తమవుతూ ఉంటాయి. జీవ చైతన్యం తొలగిన మరుక్షణం అగుపడవు. జీవ చైతన్యం తొలగిన మరుక్షణం అవి అగుపడవు, అవ్యక్తమవుతాయి. ఈ విధంగా ఆ అనంత జ్ఞాన చైతన్యాధారంగానే వ్యక్తాల మధ్య బద్ధజీవుడు జీవాత్మగా తిరుగుతూ ఉంటాడు అనేది భావము. తరువాత 11వ శ్లోకము. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. అంటే భగవంతుడు చెప్తున్నాడు ఏమని? భరతవంశ శ్రేష్ఠుడవైన ఓ అర్జున, బలవంతులలో గల ఆశా మమకారాలు లేని స్వచ్ఛమైన బలం, లోకధర్మానికి విరుద్ధంగాని కామం ఆ అనంతతత్వమే అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, నేను అనే సంజ్ఞ సర్వులలో ఉన్న ఆత్మే. నేను అనేటువంటి సంజ్ఞ సర్వులలో అంటే సర్వమానవులలో, సర్వజీవులలో ఉన్నటువంటి ఆత్మే. పరమాత్మ యొక్క అంశే ఆత్మ. కానీ మంచి లక్షణాలని ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని స్ఫూర్తి అని భావిస్తే చాలదు. చెడ్డవారి చెడును కూడా ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని అంశగా భావించే నేర్పు తెచ్చుకోవాలి. అయితే ఈ సందర్భాలలో కొద్దిగా మినహాయింపులు చేయవలసి ఉన్నది. మంచి అనేది ఏ రూపంలో ఉన్నా అది ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని వైపు అంటే ఆ పరమాత్మని వైపు మనలను జరుపుతుంది. అలాగే చెడు అనేది ఏ రూపంలో ఉన్నా అది ఆ పరమాత్మ నుండి దూరంగా మనలను నెట్టివేసి భవసాగరాన్ని పెంచుకుంటూ పోతుంది. మానవులలోని మంచి చెడులకు కారణం వారి కారణ శరీరంలోని వాసనలే, అంటే వారు చేసుకున్నటువంటి పుణ్యపాప కర్మాలే. వీటి ప్రేరణే పుట్టుకకు కారణం అవుతుంది. ఈ వాసనలనే మానవుడు తొలగించుకొని పవిత్రుడవ్వాలి అనేది భావము. దీనిలో ఈ శ్లోకంలో బలం అనే పదం వాడబడింది. అంటే 10 మందికి ఉపయోగపడే బలం సాక్షాత్తు పరమాత్మని యొక్క అంశే. ఆ అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడు మనకు ధనమిచ్చినా, బలమిచ్చినా, జ్ఞానాన్నిచ్చినా, ఏదిచ్చినా అది 10 మందికి ఉపయోగపరచమనే కానీ స్వార్థానికి కాదు. స్వార్థభావనే బంధాన్ని తెస్తున్నది. అందుచేతనే స్వార్థానికై 10 మందికి కీడు కలిగించే బలం రాక్షసత్వానికి సంబంధించినది. ఆ పరమాత్మ నుండి దూరం చేస్తూ జన్మ పరంపరలో ముంచుతుంది. మనకు లేని వాటిని కోరుకునేది కోరికపై అపేక్ష రాగమున్న వాటి మీద పెంచుకునేదే మమకారం. ఈ 3 పెనుభూతాలై మనుషులను స్వార్థంతో దుష్ట మార్గాలలోకి ఈడుస్తాయి.
ఈ మూటిని వదిలివేస్తే బలవంతునిలో గల స్వచ్ఛమైన బలం భగవంతుడే అవుతాడు. దుర్మార్గుల బలం కూడా భగవంతుడే, కానీ అది భవరోగ హేతువు జన్మలనిస్తుంది. తరువాత ఈ శ్లోకంలో ధర్మ విరుద్ధ కామ అనే పదం వాడబడింది. అర్థం ఏమిటంటే, ధర్మమైన కోరికలు మానవుని దుర్మార్గములోకి ఈడ్చవు. ధర్మబద్ధమైన కోరిక అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని వైపుకు తీసుకువెడుతుంది, శ్రేష్టమైన సంతానాన్ని ఇస్తుంది. ధర్మం అంటే నిలబెట్టేది. ధారయతి ఇది ధర్మ అని అన్నారు. బాహ్య ప్రపంచంలో అనేకమైన ధర్మాలున్నాయి. ఆ ధర్మాలు ఏమిటంటే కాలధర్మం, జాతి ధర్మం, వృత్తి ధర్మం, జీవధర్మం వగైరా. వీటికి విరుద్ధంగాని కోరికలు ప్రశస్తమైనవి. ఇవి ఆత్మవైపునకు మనల్ని నడుపుతాయి. కానీ తన వృత్తిలో కష్టపడి కృషి చేసి పైకి రావాలనుకోవడం ధర్మమైన కోరిక. ఏదో ఒక విధంగా తక్కిన వారిని అణగద్రొక్కి పైకి రావాలనే కోరిక ధర్మ విరుద్ధమైన బుద్ధి. ఇట్టి చర్యలే విపరీతమైన భావరోగం కలిగిస్తాయి. తరువాత ప్రతి వ్యక్తిలోనూ కొన్ని ధర్మాలు ఉన్నాయి. వ్యక్తి శరీరానికి, మనసుకు, బుద్ధికి కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి. శరీరారోగ్యానికి, మనశ్శాంతికి, బుద్ధి విచక్షణకు దోహదపరిచే కోరికలు ధర్మబద్ధమైనవి. పరమాత్మ వైపు నడిపించేవి. నిగ్రహంతో కూడుకున్న శరీర భోగాలు, ఉదాత్త భావాలను ప్రేరేపించే కోరికలు, బుద్ధిని సునిశ్చితం చేసే ఆలోచనలు జ్ఞాన చైతన్య స్వరూపినివే. అలాగాక శరీర అనారోగ్యానికి, మనసుకు అశాంతి కలిగిస్తూ విచక్షణ లేని బుద్ధికి దోహదం చేసే కోరికలు అధర్మ హేతువులేగాక లోని ఆత్మకు దూరంగా జన్మ పరంపరల్లో నెట్టివేస్తాయి. ప్రతి వ్యక్తికి కారణ శరీరంలోని వాసనలే అతని జీవధర్మమైన ప్రారబ్ధం అన్నింటికన్నా ఎక్కువైనది. అందరిలోనూ సమానంగా ఉన్న సనాతనమైన జ్ఞాన చైతన్య తత్వమే ఏకమైన అనంతతత్వం. ఇందుకు భిన్నంగా ఉండే ద్వైత భావనే వెష్టి కోరికలకు మూలం. ఇదే అధర్మం అవుతుంది, అజ్ఞానం అవుతుంది. అందుచేత అందరినీ తన ఆత్మ స్వరూపంగా భావించే తత్వం ధర్మబద్ధం అవుతుంది. తత్వం అనగా ఇక్కడ తత్ ప్లస్ త్వం, అదే నీవు అనేటువంటి అర్థం. అనగా ఆత్మవే నీవు అనేది అర్థం. సమిష్టి స్థాయిలో పరబ్రహ్మమే నీవు అని అనబడతావు అనేది భావము. ఇంతటితో మనము విరమించుకుందాము. రేపు 12వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీరామ జయ రామ, జయ జయ రామ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, మాతృభూమి అభివాదం అభివాదం. భారత మాతా కీ జై, జై హింద్.